హాయ్ హలో అందరికీ నమస్తే. ద్వాదశ భావాల్లో మీ వ్యక్తిగత జన్మ లగ్నంలో కుజుడు 12 భావాల్లో ఉంటే పాపగ్రహంగా ఉన్నప్పుడు లేదా శుభగ్రహంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తారనేటువంటి విషయం గురించి మాట్లాడుకున్నాం. మనం గతంలో సూర్యుడు చంద్రుడి గురించి కూడా వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు కుజుడు గురించి తెలుసుకుంటాం. మీ వ్యక్తిగత జాతకంలో కుజుడు లగ్నంలో శుభగ్రహంగా ఉన్నట్టయితే మంచి యవనంగా ఉండగలుగుతారు. అలాగే యుద్ధ క్రీడలు అన్నీ చేయగలుగుతారు. కరాటే, మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్, జూడో ఇలాంటివన్నింటిలో కూడా ఆరితేరడము ఇలాంటివి చేయాలనుకునేటువంటి తపన కలిగి ఉంటారు. క్రీడల్లో చక్కగా ఆడగలుగుతారు. భౌతిక శక్తిని కలిగి ఉంటారు. ఉత్సాహంగాను ఉల్లాసంగాను ఉంటారు. తోటి వారికి సహాయం చేయడంలో అయితేనేమి, ఎవరినైనా రక్షించేటువంటి విషయంలో కానీ ఉంటారు. అలాగే ఆరోగ్యపరంగా కూడా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రవర్తనలోకి వచ్చేసరికి ప్రతిదీ కూడా నిజం మాట్లాడాలనుకుంటారు. మనిషిని చూసినప్పుడు కూడా చాలా ఉత్సాహంగాను అందరినీ కూడా ఆకట్టుకునేటువంటి విధంగా ఉంటారు అన్నమాట. అదే కనుక పాపగ్రహంగా ఉన్నట్టయితే శరీరం మీదే ఈ కుజుడు ఉండడం వల్ల తరచు శరీరానికి గాయాలు అవ్వడము, యాక్సిడెంట్ల వల్ల, వాహన ప్రమాదాల వల్ల శరీరానికి దెబ్బలు తగలము, లేదా ఇలాంటి కరాటే, మార్షల్ ఆర్ట్స్ వంటివి సాహసమైనటువంటి పనులు చేయడానికని వెళ్ళి దానివల్ల కూడా శరీరానికి దెబ్బలు తగలడం, లేదా వేరే వాళ్ళతో గొడవపడి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ తీసుకోవడం వల్ల కూడా శరీరం ఇంజురీ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. బిహేవియర్కి వచ్చేటప్పటికి చాలా అగ్రెసివ్గా కనపడతారు. అంటే ఎవరు కూడా వాళ్ళు చూస్తే అసలు నచ్చరు. బాగున్న కుజుడేమో లగ్నంలో ఉన్నప్పుడు అందరూ కూడా ఇష్టపడతారు. చూసేదానికి చాలా చురుగ్గాను ఉత్సాహంగాను మంచి యవ్వనంగా శక్తిగా మాట్లాడుతుంటే మళ్ళీ చూద్దాము, ఏదైనా పని చేస్తుంటే చాలా పాజిటివ్గా చేస్తున్నాడు మళ్ళీ చూద్దాం అనిపించేలా ఉంటుంది. అదే కనుక పాపగ్రహంగా ఉన్నట్టయితే తరచూ కోపం అన్నమాట. నువ్వు కొడతావా లేకపోతే నన్ను కొట్టమంటావా అనే తీరులో వ్యవహరించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటూ ఉంటారు. ఈ లగ్నంలో ఉన్న కుజుడి కారణంగా అధికంగా శరీరానికి సంబంధించినటువంటి విషయాల ద్వారా తరచు అనారోగ్యానికి కూడా గురవుతుంటారు. తర్వాత కుజుడు ద్వితీయ భావంలో ఉంటాయి. శుభగ్రహంగా ఉన్నప్పుడు మంచి వాక్ అనేది ఉంటుంది. అంటే ఎవరైనా చూసినప్పుడు కూడా అసలు ఎంత ఎనర్జీ అండి, ఇంత ఎనర్జీ ఎలా వచ్చింది, మాట్లాడుతూనే ఉన్నారు, కాసేపు కూడా ఆపలేరా, ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది అనిపించేలా ఉంటుంది. అలాగే మాటలు కూడా చాలా వేగంగా ఉంటాయి. ఎదుటి వాళ్ళ మాటలు విని వెంటనే వీళ్ళు మాట్లాడడం కానీ చాలా ఫాస్ట్గా అర్థం చేసుకొని మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ఆహార పదార్థాలు భుజించేటప్పుడు కూడా చాలా వేగంగా తినేస్తారన్నమాట. వేడిగా ఉన్న ఆహార పదార్థాలు కూడా అది ఎంతైనా కాలనివ్వండి వేగంగా తినడానికి చూసిన వాళ్ళకి చాలా అట్రాక్టివ్గా ఇష్టంగా కనపడుతుంటుంది. అదే కనుక పాపగ్రహంగా ఉన్నట్టయితే వీరి నోటికి అర్థం ఉండదన్నమాట. ఈ మాటల వల్ల యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. తరచు నోటిపోతలు రావడము, వాళ్ళ మాటలతో ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళు రెచ్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. ఉపగ్రహంగా ఉన్న వాళ్ళకి జనరల్గా అందరూ అంటారు కదా, మాటలు అనేవి తూటాల్లా ఉన్నాయని చెప్పేసి, అది కరెక్ట్గా వీళ్ళు సరిపోతుంది అన్నమాట. అలాగే ఈ ఆహార పదార్థాలు భుజించేటప్పుడు అంతా కూడా వేడి వస్తువు తినడం వల్ల ఈ నాలుగు కాళ్ళం అలాంటివంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇక మీ కుజుడు తృతీయ భావంలో శుభగ్రహంగా ఉన్నట్టయితే చాలా చేసేటువంటి పనులు చాలా వేగం కలిగి ఉంటారు. మంచి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని చూపిస్తూ ఉంటారు. ఏ విషయంలో అయినా కానీ త్వరపడి ముందుకు వెళ్ళిపోయేసి సాహసవంతంగా పని చేయడానికి ఇష్టపడతారు. అదే కనుక పాపగ్రహంగా ఉన్నట్టయితే ప్రతిదీ కూడా వేగంతో చేసి తమను పాడు చేసుకుంటూ ఇతరుల విషయంలో కూడా జోక్యం చేసుకొని అనవసరంగా లేనిపోని ఇబ్బందుల్లో కలిగించేలా, అలాగే ఈ వ్యక్తికి కూడా ఇబ్బంది కలిగించేలా చేసుకుంటాడు అన్నమాట. కుజుడు చతుర్థ భావంలో శుభగ్రహంగా ఉన్నట్టయితే భూములు లభించే అవకాశాలు ఉంటాయి. తల్లి నుంచి నేర్చుకోవాల్సినవన్నీ కూడా, అంటే తల్లి చాలా యవనంగా కనిపించడం, తల్లి నుంచి ఉత్సాహం, ఉద్రేకం అవన్నీ కూడా తల్లి నుంచి నేర్చుకొని తేజస్సు ఇవన్నీ కూడా చాలా చూడడానికి చక్కగా ఉంటాయి అన్నమాట.
గృహాల్లో సఖ్యత ఉంటుంది. అన్నదమ్ముళ్ళు, చెల్లెళ్ళు వీళ్ళందరితో కూడా మంచి ఆనందంగా గృహంలో గడపడానికి అవకాశాలు ఉంటాయి. అదే కనుక పాపగ్రహం అయినట్టయితే అదే గృహంలో గొడవలు పెట్టుకోవడం, తల్లితో తరచూ గొడవ పడడం, భూములు ఉన్నప్పటికీ కూడా ఆ భూములు కూడా కోర్టు కేసుల్లో వెళ్ళిపోవడము, తరచూ తగాదాలు వెళ్ళిపోవడము, ఆస్తులకి సంబంధించి ఎప్పటికీ కూడా అవి పరిష్కారం కాకుండా తరచూ గొడవలకే దిగడం అనేటువంటిది జరుగుతుంది. మీ వ్యక్తిగత జాతకంలో కుజుడు కనుక పంచమ భావంలో ఉన్నట్టయితే, శుభగ్రహంగా ఉన్నట్టయితే చాలా మంచి మనసు కలిగి ఉంటారు, రక్షించేటువంటి గుణం కలిగి ఉంటారు. ఎవరికైనా కానీ ఆపదలో ఏదైనా సహాయం చేయడానికైతే వాళ్ళ మనసుని, ఎందుకంటే కుజుడు రక్షణ కారకుడైనప్పుడు చూడండి, వాళ్ళ ప్రాణాలను కూడా పక్కన పెట్టి త్యాగం చేసేంత గొప్ప గుణం ఉన్నప్పుడు మనసులో ఈ మనసు అనే స్నానం పంచమ స్నానం అయినప్పుడు, శుభగ్రహంగా కుజుడు ఉన్నప్పుడు ఏంటి, తనకు తాను పక్కన పెట్టేసి ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళకి ఏం కావాలన్నీ చేయగలిగేటువంటి గొప్ప లక్షణాలు కలిగి ఉంటారు. దానివల్ల ఏంటంటే అందరూ కూడా వాళ్ళని ఇష్టపడతారు, అట్రాక్ట్ అవుతారు. అదే కనుక పాపగ్రహంగా ఉన్నట్టయితే ఏమవుతుందనంటే చాలా మనసు ఎప్పుడు కూడా కోపంతోనూ ఉద్రేకంతోనూ ఇతరులపై దాడి చేయాలన్న స్వభావం, పగ సాధింపు, కక్షలు మనసులో నిమురుకుపోయి తరచూ కూడా ఇదే విధంగా గొడవలు పడుతూ చాలా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు అన్నమాట అందరికీ. మీ వ్యక్తిగత జాతకంలో కుజుడు 6వ భావంలో శుభగ్రహంగా ఉన్నట్టయితే శత్రువులపై విజయం సాధించగలుగుతారు, ఆర్థికంగా మంచి పురోగతిని సాధించగలుగుతారు. అలాగే ఎటువంటి అనారోగ్యాలు కూడా రావు, ఎందుకంటే 6లో అది అనారోగ్య స్నానం కదా. కుజుడు ఉన్నప్పుడు భౌతిక శక్తిని ఇచ్చే గ్రహము, పైగా లగ్నాన్ని కూడా చూస్తాడు 6లో ఉంటే, కాబట్టి దేహానికి సంబంధించి ఎలాంటి రోగాలు రాకుండా కాపాడగలుగుతాడు. అలాగే ఏదైనా కానీ ఏదైనా ఒక విషయం సాధించాలి అన్నప్పుడు 6వ భావం అనేది కాస్త పట్టుదల, శ్రమను కలిగి ఉంటాయి. అక్కడ సాధించడానికి కుజుడు చాలా చక్కగా ఉపయోగపడతాడు అన్నమాట. వేగంగా చేయడానికి, అలాగే పట్టుదలగా చేయడానికి 2 విధాలుగా కూడా పనికొస్తాడు. అదే కనుక కుజుడు పాపి అయితే అనవసరంగా పట్టుదలగా లేని ఇబ్బందులు తెచ్చుకోవడం, శత్రువుల సంఖ్య పెరిగిపోవడం, అలాగే అప్పు తీసుకుంటే ఆ అప్పు ఇవ్వకపోగా ఇచ్చిన వాళ్ళతో గొడవపడడం, ఒకవేళ ఇతనే ఇచ్చుంటే వాళ్ళు ఇచ్చిన గడువు కంటే ముందు వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, అలాగే తరచు రోగాల బారిన పడడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట పాపగ్రహం. అదే కుజుడు కనుక 7వ భావంలో అంటే 7వ భావంలో శుభగ్రహంగా ఉన్నట్టుగా మంచి జీవిత భాగస్వామ్యం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా కుజుడు 7లో ఉంటే కుజ దోషాన్ని ఇస్తారు కదా అనుకోవచ్చు, కానీ శుభగ్రహం అయినప్పుడు కుజుడు 7లో ఉంటే మంచి జీవిత భాగస్వామ్యం లభిస్తారు. ఇది ఆడవాళ్ళ జాతకమైనా సరే, మగవాళ్ళ జాతకమైనా సరే. ఇక్కడ కుజ దోషం అనేది శుభగ్రహంగా ఉన్నప్పుడు ఉండదు. యవ్వనంగా ఉండేటువంటి భార్య తమ ఇష్టాలు అంటే తాను ఎలా అయితే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారో ఈ జీవిత భాగస్వామి కూడా అంతే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. అంటే ఫాస్ట్గా మాట్లాడడం, ఫాస్ట్గా వర్క్ చేయడం, అంటే ఇద్దరికి సూటబుల్ అయ్యే విధంగా ఉంటుంది అన్నమాట. అదే కనుక పాపగ్రహం ఏంటంటే ఇద్దరు కొట్లాడుకోవాలి జీవిత భాగస్వామితో. అది మంచి ఫైట్, అదే డైవర్స్ కూడా కారణం అవుతుంది అన్నమాట. కుజుడు కనుక 8వ భావంలో శుభగ్రహంగా ఉన్నట్టయితే మంచి ఆయుర్దాయాన్ని ఇస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఆకస్మికంగా వచ్చేటువంటి ప్రతి విషయాలను కూడా మంచి కలుగుతుంటాయి. డాక్టర్స్ కనుక అయితే ఆపరేషన్ చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి దానివల్ల అనుకూలత అనేది ఏర్పడుతుంది. కుజుడు సహజంగానే ఆకస్మికంగా వేగానికి కూడా కారకుడు కాబట్టి 8లో ఉన్నప్పుడు చాలా వేగం, అంటే వేగానికి ఇంకొక వేగం జోడిస్తే ఎంత వేగంగా అంత వేగంగా మనం ఊహించే లోపల పనులన్నీ కూడా మంచిగా సాగిపోతాయి, అంటే శుభగ్రహంగా ఉన్నాడు కాబట్టి. అదే కనుక పాపగ్రహం వేయడనుకోండి, సడన్లీ డెత్ ఇవ్వడం, ఎందుకంటే డెత్ హౌస్ కాబట్టి సడన్లీ యాక్సిడెంట్లు ఇవ్వడము, అంటే సడన్లీ అంటే తిరిగి చూసి కన్ను మూసి కన్ను తెరిసే లోపల అన్నీ కూడా ఇబ్బందులు కలిగిస్తారు. పాపకరంగా ఉన్నట్టయితే అది డెత్ కూడా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కుజుడు కనుక 9th హౌస్లో శుభగ్రహంగా ఉన్నట్టయితే ఇది ఫాదర్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఫాదర్ నుంచి అన్నీ నేర్చుకోవడం, ఫాదర్ నుంచి ఆ ఎనర్జీ, ఆ ఉత్సాహం అన్నీ కూడా ఇతనికి రావడం, ఫాదర్తో అనుకూలంగా ఉండడం, ఫాదర్ నుంచి రావాల్సిన అన్నీ కూడా పొందడం. అలాగే ముఖ్యంగా కుజుడి దగ్గర ఒక మంచి శక్తి ఉంటుంది. ఇది 9వ భావం దైవ కార్యాలని, దైవ సంబంధమైనటువంటి విషయాలను కూడా తెలుపుతుంది కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కుజుడి దగ్గర మంచి నియమాలు ఉంటాయి. నిష్ఠ, నిగ్రహ శక్తి అంతా కూడా కుజుడి దగ్గరే ఉంటుంది. చాలా మంచిగా కళ్ళు మూసుకొని పూజ చేయడానికి, శక్తిని పొందడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ 9th హౌస్లో ఉన్నటువంటి కుజుడు స్థిరధనాన్ని విషయంలో కూడా చాలా వేగంగా
మంచి ప్లాన్ చేసి తొందరగా స్థిరధనాన్ని సమకూర్చడంలో చాలా చాలా ముందుంటారు, అందరికంటే ముందు. అదే కనుక పాపగ్రహంగా కుజుడు కనుక అక్కడ ఉంటే ఉన్న స్థిరధనాన్ని కోపంతో తొందరపాటుతో ఉన్నదాన్ని బస్టు పట్టించుకుని పోగొట్టుకుంటారు. అలాగే తండ్రిని కొట్టడమో లేకపోతే తండ్రి చేత కొట్టించుకోవడమో తండ్రి నుంచి ఈయనతో ఎడబాటును కలిగి ఉంటాడు అన్నమాట. అలాగే దేవుడికి సంబంధించిన విషయంలో కూడా పొగురుగా వ్యవహరిస్తారు. ఆ దేవుడు అనేవాడు ఉన్నాడా, నాకంటే దేవుడా, నన్ను మించిన దేవుడా అనేటువంటి పొగురును కూడా కలిగి ఉంటారు పాపగ్రహంగా కుజుడు 9లో ఉంటే. ఇక కుజుడు 10వ భావంలో శుభగ్రహంగా ఉన్నట్టయితే అసలు ఈ హౌస్ అనేది చాలా చాలా ఇష్టం కుజుడికి. ఎందుకంటే 10వ భావం అంటేనే ఉద్యోగం, పని, ప్రొఫెషన్. కుజుడికి కావాల్సింది కూడా అదే. కుజుడు పని మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. బాగున్న కుజుడు ఏమవుతుంది, చాలా చక్కగా పనిచేస్తారు. ముఖ్యంగా కుజుడు యొక్క ఉద్యోగాలు ఏముంటాయి, మిలిటరీ, పోలీస్ వాళ్ళు, రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో వాటన్నింటికి కూడా కుజుడు కారకుడు. 10th హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా బాగా అనుకూలిస్తుంది. వివిధ వర్క్ చేసేటువంటి వాళ్ళు ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఇది బాగా అనుకూలిస్తుంది అన్నమాట. 10వ భావంలో కుజుడు ఉన్నప్పుడు కుజుడుకున్న గొప్ప గుణం ఏంటంటే సిన్సియారిటీ, నిజాయితీగా పనిచేయడం, దానివల్ల గుర్తింపు పొందడం, మంచి పదవులను పొందడం, త్యాగ గుణం కలిగి ఉండడం. ఇవన్నీ ఉద్యోగం చూపించినప్పుడు ఏమవుతుంది అంటే ఉద్యోగమే మాకు పెద్ద బాధ్యత, ఫ్యామిలీ కంటే కూడా అని అనుకున్నప్పుడు అందరూ కూడా గౌరవించగలిగేటువంటి అన్నీ కూడా ఈ 10వ భావంలో కుజుడు శుభకరంగా ఉన్నప్పుడు లభిస్తే వాళ్ళకి. అదే కనుక పాపగ్రహం అయ్యాడు అనుకోండి, ఈ ఉద్యోగం చేయలేరు, ఈ ఉద్యోగం నాకు చిన్నదా, ఈ ఉద్యోగం నాకు చిన్నది, నాకు చాలా పెద్ద ఉద్యోగం కావాలి, దీన్ని ఎందుకు చేస్తాను, నా స్థాయి ఏంటి అని చెప్పేసి దాన్ని చేయకుండా ఉంటారు. అదే ఒకవేళ కనుక పని కుదిరింది, ఒక దాంట్లో వర్క్ చేస్తున్నాడు అనుకోండి, ఈ ఆవేశంతో తొందరపాటుతో అక్కడ పనిచేస్తున్నటువంటి కొలీగ్స్తోనో లేకపోతే యజమానితోనో కూడా ఆ గొడవల కారణంగా ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది అన్నమాట. లేదా ఒకవేళ అప్పటికి పోగొట్టుకోకుండా ఉన్నప్పుడు కూడా తరచూ గొడవలు పడుతూ డిస్టర్బ్ అవుతూ ఆ అభివృద్ధి పురోగతిలో ముందుకు పోలేక అక్కడే ఉంటాడు, అలాగే కొనసాగుతూ ఉంటుంది అన్నమాట. జనరల్ ఏంటంటే కుజుడు ఏదైనా కానీ స్థిరంగా ఉంచుడు, ఏదైనా రావడమో వెంటనే అది డిసైడ్ అయిపోవాలన్నమాట, ఏదో ఒకటి ఆ విధంగా ఉంటుంది. ఒకవేళ శని సంబంధం పడింది అనుకోండి, అక్కడ అప్పుడేమవుతుందంటే రెండు కలుపుకుంటే అది తెగదు, తెల్లారదు, సమస్యలు వస్తూ ఉంటాయి, కానీ ముందుకు వెళ్ళలేడు, అక్కడే ఉంటాడు అనమాట. అభివృద్ధి అయితే ఉండదు టోటల్గా. ఇక కుజుడు ఏకాదశి స్నానంలో అంటే లాభస్నానంలో 11వ ఇంట్లో కనుక శుభగ్రహంగా ఉన్నట్లయితే అక్కల నుంచి అన్నల నుంచి చాలా చక్కని సహకారం లభిస్తుంది. వివిధ దుర్లాభాలలో కుజుడు ముందుగానే వేగం. ఇక దుర్లాభాలు మీద కుజుడు 11లో ఉన్నాడంటే అసలు ఆ దుర్లాభాలను ఎలా నెట్టుకు రావాలి, ఎలా మనం తీసుకోవాలి అనే దాంట్లో చాలా చాలా వేగం, ఉత్సాహం కలిగి ఉంటారు. అన్ని విధాలుగా 11వ ఇంట్లో ఉన్న కుజుడు మనకు అన్ని విధాలుగా కూడా చక్కబెడతాడు. వివిధ లాభాలు, మనసుకు అన్ని విధాలుగా సంతోషాలు ఇవన్నీ కలుగుతాయి. అలాగే కోర్టు కేసుల్లో విజయాలు, ఇంకా లాటరీలు ఇలాంటివి ఏదైనా ఉన్నా కానీ వాటన్నింటిలో కూడా గెలుపు. ఒకవేళ రాజకీయాల్లోకి వెళ్ళినా రాజకీయాల్లో కూడా గెలుపు, సక్సెస్ అన్నమాట. అదే కనుక పాపగ్రహంగా ఉన్నాడు అంటే మాత్రం దుర్లాభాల కోసం పోయి తొందరపాటుతో పోగొట్టుకుంటారు. అంటే ఏదైనా బెట్టింగ్ చేయాలని ఆడాలనుకున్నారనుకోండి, తొందరపాటుతోనే అంటే ఆలోచన కూడా చేయకుండా వేగంగా పెట్టడం, ఆ తర్వాత బాధపడటం, ఇలా ప్రతిసారి కూడా వేగంగా వల్లే నష్టపోతూ ఉంటారు. గత కుజుడు 12లో కనుక శుభగ్రహంగా ఉన్నట్టయితే మనకు మంచి పూజలకి, నిష్టలకి, నియమాలకి ఈ కుజుడు కారకుడు కాబట్టి ఈ 12లో ఉన్న కుజుడు వల్ల చాలా యోగా, ధ్యానం, ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతతో కూడినటువంటి విద్యలు, భక్తి, గీత ఉన్న వీటన్నిటిని కూడా పొందగలుగుతాడు. వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా చక్కగా ఫాస్ట్గా ఆలోచించగలుగుతారు. ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇంత లాభం వస్తుంది, అందరూ ఆలోచించడం కంటే చాలా వేగంగా ఆలోచించగలుగుతాడు ఈ పర్సన్. ముందుగా క్యాలిక్యులేట్ చేసేసి, బుధుడు కూడా సంబంధం పొందడానికి క్యాలిక్యులేట్ కూడా చక్కగా చేసేసి, ఇదిగో ఇంత చేస్తే పెట్టుబడి మనకి ఎంత ఆదాయం వస్తుంది కాబట్టి మనం చేసేది వెంటనే ఫాస్ట్గా చెప్పేయడం, ఫాస్ట్గా దాన్ని చేసేయడం అన్నీ కూడా డిసైడ్ అయిపోతుంది. అదే కనుక పాపకరంగా ఉండడం, అదే ఫాస్ట్గా చేసేసి ఇబ్బంది పడతారు. అంటే క్యాలిక్యులేటెడ్ అనేది ఏమి ఉండదు, అంతే ఏదో చేసేసే లెక్క అయిపోయింది, ఇంకా నాదే కరెక్ట్ అనుకుని వెళ్ళిపోయి ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. అలాగే 12లో ఉన్న కుజుడు తరచు నష్టాలను కూడా, ప్రతి నష్టం కూడా వేగం కారణంగానే, కోపం కారణంగానే నష్టాలన్నీ కూడా కలిగిస్తుంది. ఇదండి